ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? మీరు రోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిస్తున్న ఆశీర్వాదం యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. యేసు వానితో చెప్పెను, లేచి నీ పరుపెత్తుకొని నడువుము. ఈ కార్యము 2025 సంవత్సరాల క్రితము యెరూషలేములో బెతెస్దా అనబడిన ఒక కోనేరు దగ్గర జరిగిన కార్యము. ఆ కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి ఒక పక్షవాయువు గలవాడు ఆ కోనేరు దగ్గర కాచుకొనున్నాడు. ఎందుకంటే ఆయా సమయములలో దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలించినప్పుడు ఎవడైతే ముందుగా ఆ కోనేరులో దిగుతాడో వాడు స్వస్థత పొందుకుంటాడు. 38 సంవత్సరాల నుంచి వీడికి ఎవ్వరూ సహాయం చేయట్లేదండి. ఇలాగే మన జీవితాల్లో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మనము ఉన్న స్థితిలోనే ఉంటాం. మనకి మన ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ, తోబుట్టులు కానీ ఎవ్వరూ మనకి సహాయం చేయని స్థితిలో మనం మిగిలిపోతాం. 38 ఏంటి, ఎవడు సహాయం చేయకపోతే అలాగే మనం చచ్చిపోతాం కూడా. కానీ దేవుడు ఈరోజు యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు. నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుము. ఆ ఒక్క మాటతో ఆ పక్షవాయువు గలవాడు లేచి స్వస్థత పొంది దేవుని ఆరాధిస్తూ మంచి జీవితం గడిపాడు. ఇలాగే ఈరోజు నువ్వు దేవుని పిలుపుకి లేచి ఆయన మాటకు విధేయత చూపించి ఉన్న స్థితిలోంచి లేచి ఒక మంచి ఉజ్వలమైన ఆశీర్వదించబడిన స్థితిలోకి నువ్వు రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, మా బలహీనతలో మమ్మల్ని వదిలివేయకుండా మీరు వాక్యం ద్వారా తండ్రి నీవు లేగవమని సెలవిస్తున్నారు తండ్రి. అందును బట్టి మీకు మా ఎడల ఎంత ప్రేమ ఉందో మాకు అర్థమవుతుందయ్యా. మేము మా ఉన్న స్థితిలోంచి లేచి నిన్ను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని అడుగుతున్నాం తండ్రి. ఎన్నో సంవత్సరాలు మా జీవితంలో వ్యర్థమైపోయినాయి నాయన. కానీ ఈరోజు దేవుని వాక్యం ద్వారా నాయన నువ్వు మమ్మల్ని లేవనెత్తినందుకు మరొకసారి మీకే సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. మీకెవరికైనా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. +965 94724454. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.